కొబ్బరి పాలు మటన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూద్దాము. మటన్ 1/2 kg, 2 టంబ్లర్ కొబ్బరి పాలు, 2 లార్జ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరకం పౌడర్, కొంచెం పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొరియాండర్ లీవ్స్, 2 మీడియం సైజ్ టమాటోలు, 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవే కావాల్సిన పదార్థాలు. మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఆయిల్ వేసుకుందాము. నెక్స్ట్ మనం వేసుకునేది స్పైసెస్ వేసుకుందాము. దాని తర్వాత మనం సోంపు వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వేసుకునేది ఆనియన్స్. మిక్స్ చేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వేసుకుందాము. నెక్స్ట్ ఐటెము టమాటోస్ వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. టమాటోస్ స్మాష్ అయ్యే వరకు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ బాగా స్మాష్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఆ రా స్మెల్ పోయే వరకు బాగా మిక్స్ చేసుకుందాము. స్మెల్ అంతా పోయింది. నెక్స్ట్ మనం వేసుకునే ఐటెమ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకునే ఐటెం టర్మరిక్, పసుపు వేసుకుందాము. కలుపుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వేసుకునే ఐటెం ధనియాల పౌడర్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ వేసుకునే ఐటమ్ కారం వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చింది. సో మనకి మసాలా రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ వేసుకునే ఐటమ్ మటన్. బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో వాటర్ వస్తుంది. దాని వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు మటన్లో ఉన్న రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేసింది. సో మనం నెక్స్ట్ వేసుకునే ఐటమ్ పుదీనా వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మనం వేసుకునేది కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మనం యాడ్ చేసుకునేది సాల్ట్ వేసుకుందాం కొంచెము. ఆ తర్వాత మూత పెట్టుకుందాము. 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు
లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుందాం. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం వేసుకునే ఐటమ్ బ్లాక్ పెప్పర్. ఆ తర్వాత మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాము. లాస్ట్లో మనం జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 minutes వెయిట్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 2 minutes అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొబ్బరి పాలు మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఉప్పు అంతా టేస్ట్ చేసుకొని నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఈ రెసిపీ మీరు బిర్యానీలో, వైట్ రైస్తో, తర్వాత చపాతీ, దోశ దేంట్లో అయినా మీరు సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ఫస్ట్ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి రెసిపీస్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కు షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.